చాలాసార్లు కొన్ని రొటీన్ కథలు మీరు వినే ఉంటారు. ఒక వ్యక్తికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. దాని తర్వాత అతను గతాన్ని మర్చిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా మర్చిపోతాడు. అదొక్కటే కాదండి, అతనెవరో కూడా అతనికి గుర్తుండదు. అతని తలకి బలమైన గాయమైందన్నమాట. ఎవరికైనా తల మీద దెబ్బ తగిలితే ఒకటి తల వెలుపల గాయం కావాలి, దాంతో ఎముక లోపల మెదడుకు గాయం చేసుండాలి. లేదంటే లోపల నుంచి మెదడు ఎముకకు తగిలి బలమైన గాయమై ఉండాలి. సో దాంతో గతం మర్చిపోతారు. నిజం చెప్పాలంటే మన శరీరంలో ఎక్కడ గాయమైనా అది మెల్లగా మానుతుంది. కానీ తల పరిస్థితి మాత్రం అది కాదండి. అది తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎవరికైనా తల మీద గాయమైతే మతిమరుపొస్తే మెదడు పనిచేయడం మానేస్తుంది. గతం పూర్తిగా మర్చిపోతుంటారు. పాపం అతనికి ఏమీ గుర్తుకురావు. మళ్ళీ మెదడు కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చాలా వరకు చాలామందికి ఎవరో ఏంటో కూడా గుర్తుండదండి. తన పేరు కూడా మర్చిపోతారు. ఇంకొంతమందికైతే 4-5 సంవత్సరాల వరకు కూడా గుర్తుకురాదండి. మరికొన్ని టిపికల్ కేసెస్లో అయితే పేషెంట్ ఏబిసిడీలు కూడా మర్చిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కాక్క గగ్గ మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో కూడా అదే జరిగిందండి. ఒక కార్ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి తలకి బలమైన గాయమైంది. చావుబోతూ బతికిందండి. మనం చూడటానికి అది మామూలు యాక్సిడెంటే అయినా తన జ్ఞాపక శక్తి పోయింది. మరి ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటారా? ఏ కారుకైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ కార్ని బయటికి తీస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, మీకు చెప్పాననుకోండి, మాలాగే మీరు కూడా షాక్ తింటారు. అదేంటంటే ఆ కారుకి 2 నెంబర్ ప్లేట్స్ ఉన్నాయండి. ఇది షాకింగ్ న్యూసా కాదా? యాక్సిడెంట్కి గురైన అమ్మాయిని చాలాసార్లు అడిగాం, ఏంటమ్మా ఇదంతా అని. నాకేం గుర్తులేదండి అంటుంది. డ్రామాలు ఆడుతోందేమో అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాం. నిజంగానే తనకు గుర్తు రావట్లేదు. మరి తనకి గుర్తు రావట్లేదు కదా అని వదిలేస్తే మేం సిఐడిలో ఉండి లాభం ఏంటి చెప్పండి? కేసు సాల్వ్ చేశామండి. మేము ఎలా సాల్వ్ చేశామో మీరే చూడండి. ఎలా జరిగింది? నమస్తే సార్. యాక్సిడెంటేనా? ఎస్ సార్. ఎవరు డ్రైవ్ చేశారట? ఎవరో అమ్మాయి డ్రైవ్ చేసినట్టుంది సార్. ఐసి. దెబ్బలు బాగా తగిలాయా? అవును సార్, అదృష్టం బాగుండి బతికింది. తను ఇప్పుడే హాస్పిటల్కి పంపించాం. ఓకే, హాస్పిటల్కి పంపారా? ఎస్ సార్. అన్ని డీటెయిల్స్ క్లియర్గా రాసుకోండి. ఓకే సార్. ఓకే సార్. వన్ మినిట్, ఆ కార్ని కాస్త కిందకి దించమని త్వరగా. రెండు నెంబర్ ప్లేట్స్ ఉన్నాయేంటి? సంథింగ్ రాంగ్. తను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? అది ఎంఎం హాస్పిటల్ సార్. ఎంఎం హాస్పిటల్. ఎక్స్క్యూజ్ మీ, కాసేపటి ముందు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. తను ఇక్కడికి తెచ్చారు. ఏ రూమ్ చెప్తారా? తన ఐసీలో ఉంది సార్. చూపిస్తావా? రండి సార్. రా. ఇదే సార్.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎవరండి మీరు? ఇలా ఐసీయూలోకి డైరెక్ట్గా రాకూడదు. సిఐడి. ఓ, చెప్పండి, ఏంటి విషయం? ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలా ఉంది? అది కంగారు పడాల్సిందేమీ లేదు, కానీ తల మీదే బలంగా దెబ్బ తగిలింది. తను స్పృహలోకి వచ్చేంత వరకు నేనేమి చెప్పలేను. తనెవరో మీకేమైనా తెలుసా? ఈమెను ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తనెవరో ఏంటో అప్పుడు విచారించలేకపోయాం. తను ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు తన వస్తువులు ఏమైనా తెచ్చారా? ఓ బ్యాగ్ ఉంది. నర్స్, బ్రింగ్ దట్ బ్యాగ్. యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో బ్యాగులు దొరకవు, దొంగతనాలు చేస్తారు. ఈమె చాలా అదృష్టవంతురాలండి. ఎవరో ఒక మంచి వ్యక్తి ఈమెను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదేనండి. థ్యాంక్ యూ. ఓసారి నేను చెక్ చేస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి. ఇప్పుడు ఐసీయూలో ఉంది కదా, మ్మ్. ఆ అమ్మాయి బ్యాగ్ నేను ఓపెన్ చేయబోతున్నాను. దానికి నన్నేం చేయమంటారు? అది మీరు కాసేపు ఇక్కడ ఉండగలరా? అంటే మీరు బ్యాగ్లో వస్తువులు దొంగిలించిపోతున్నారా? దొంగతనం చేసేవాడిని అయితే మిమ్మల్ని ఎందుకు పిలుస్తానండి? ఈ బ్యాగ్ నేను ఓపెన్ చేశాక అందులో ఏమైనా మారణ ఆయుధాలు దొరికితే మీరే నా తరపున సాక్ష్యం చెప్పాలి వాటిని నేను ఇందులో వేయలేదని. ఓకే, బ్యాగ్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో తను ఎవరో ఏంటో తెలుసుకునేలా ఏదైనా ఐడెంటిటీ దొరికితే బాగుండు. హోటల్ స్టార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ అనుష్క, రోజ్ కాటేజ్, ప్యారడైజ్ రోడ్. దొరికింది. ఎవరండి? చెప్పండి. ఇంట్లో ఎవరు లేరా? ఒక్క నిమిషం. మేడం, మీకోసం ఎవరో వచ్చారు. చెప్పండి, ఎవరు కావాలి మీకు? అనుష్క ఇక్కడే ఉంటుందా? అనుష్క? ఆ, ఏంటి విషయం? అది అసలు విషయం ఏంటంటే అనుష్కకి యాక్సిడెంట్ జరిగింది. తనిప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. ఆ, ఏంటి? ఎవరికి యాక్సిడెంట్? మళ్ళీ చెప్పండి. అనుష్కకండి. ఏ అనుష్క గురించి మీరు మాట్లాడుతున్నారు? అవును, ఇంతకీ మీరెవరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఓ, ఐఎమ్ సారీ. చూడండి, మీరేదో అపార్థం చేసుకున్నట్లున్నారు. అనుష్క అంటే నేనే. మీరు నా ఇంటికి వచ్చి నాకే యాక్సిడెంట్ అయిందని నాతోనే చెప్తున్నారేంటి? అనుష్క మీ పేరా? అవును. అదెలా వీలవుతుంది? ఏంటండి మీరనేది? నా పేరే అనుష్క. నిక్షేపంలా ఉన్నాను, కనిపించట్లేదు? చూడండి, ఒకవేళ మీరే అనుష్క అయితే హాస్పిటల్లో ఉందే ఆ అమ్మాయి ఎవరు? నాకెలా తెలుస్తుంది? నాకెలా తెలుసు అంటే, చూడండి, అనుష్క ఇక్కడే ఉంటుంది, ఇదే అడ్రస్ లో. అందుకనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడున్నది ఒకే అనుష్క సార్, అది నేనే. అక్కడ హాస్పిటల్లో ఉంది, ఎవరో నాకు తెలీదు. ఎస్ డాక్టర్, ఎలా ఉంది? తనకి స్పృహలోకి వచ్చిందా? షీఈ్ రైట్. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది కూడా. అభిజిత్, ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందా? కాసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఈవిడ అనుష్క సిస్టరా ఏంటి? కాదు, కాస్త తేడాగా ఉంది. వాట్ హ్యాపెండ్ సార్? అభిజిత్ తను చెప్పడం ఏంటంటే ఈవిడే అనుష్కట. వాట్? ఈవిడ అనుష్కనా? మరి ఆ లోపల ఉందెవరు? అది తెలుసుకుందామనే నేనొచ్చాను. తనకి తానే అనుష్క అని చెప్పుకుంటుంది. విచిత్రంగా ఉంది సార్. ఓసారి తన డ్రైవింగ్ లైసెన్స్ చూడండి. ఎస్ అనుష్క, రోజ్ కాటేజ్, ప్యారడైజ్ రోడ్. క్లియర్గా ఉంది. హో, అక్కడ ఉంటుంది నేనేనండి. ఇలా చూడండి సార్, ఇది తన పాన్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ హెర్ పాస్పోర్ట్. ఈ ఒరిజినల్ సార్. ఈవిడే నిజమైన అనుష్క. ఏంటిది? ఫోటో తప్ప అన్ని డీటెయిల్స్ ఒకేలా ఉన్నాయి. అభిజిత్, నాకు తెలిసి ఈ ఐసీలో ఉన్న అమ్మాయి ఏదో తప్పు చేసి పారిపోయి ఉంటుంది. అలా పారిపోతున్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది.
అయిండదు సార్. యాక్సిడెంట్ అయిన కార్కి 2 నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. వాటిని చెక్ చేస్తే 2 ఫేక్ నెంబర్స్ అని తేలిపోయింది. ఆ నంబర్ ప్లేట్స్ నకిలీవా? సార్ నెంబర్ ప్లేట్ డూప్లికేట్ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు కదా సార్. తను తన పేరు అన్ని డూప్లికేటే. సార్ ఇంతకీ తను అనుష్కలా ఎందుకు మారినట్టు? అందుకనే చెప్తున్నాను అభిజిత్, ఏదో తేడా ఉందని, ఖచ్చితంగా తేడా ఉందని. తనెవరో ఏంటో నేను చూస్తానుండండి. ఎవరు చూడండి, నువ్వు? నా అడ్రస్ నీకెలా వచ్చింది? చూడండి, మీరు ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు. మాట్లాడవేంటి? నీకు నా పేరు అడ్రస్ ఎలా తెలుసు? ఏం చేయాలనుకుంటున్నావు? ఎక్స్క్యూజ్ మీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. గట్టిగా అరవకండి. నా తల, ఆమె హెల్త్ బాగోలేదు. అబ్బా, నా తల పగిలిపోతోంది. ఏంటి? తల పగిలిందా నీకు? ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. చూడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నన్ను ఇక్కడికి ఎవరు నీ తీసుకొచ్చారు? కారుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? యా. ఇంతకీ నువ్వెవరు? నేనెవరు? అదే, ఎవరు నువ్వు? ఆ అనుష్క పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ తో ఎందుకు తిరుగుతున్నావు? అది నాకేం తెలీదు. నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? నీ కారుకి 2 నెంబర్ ప్లేట్స్ అటాచ్ చేస్తున్నాయి తెలుసా? ఆ? నాకేం గుర్తు రావట్లేదు. నా తల తిరుగుతోంది. హలో, నీ ఓవర్ యాక్టింగ్ కట్టిపెట్టి నిజమేంటో చెప్పు. నీ పేరేంటి? నా పేరా సార్? నా పేరు అరే, నా గుర్తుకు రావట్లేదు. నా పేరేంటండి? నా గుర్తుకు రావట్లేదు. నా పేరేంటో నాకు అస్సలు గుర్తు రావట్లేదు. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నా పేరేంటో నాకు చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నా పేరేంటో నాకు చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. తనకి త్వరగా స్లీపింగ్ ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే మేడం. నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్, నాకు ఇంజెక్షన్ వద్దు. అదంటే నాకు చాలా భయం. వద్దు ప్లీజ్, ప్లీజ్. విచిత్రంగా ఉందే. ముందేమో తనకు స్పృహ లేదు, తీరా స్పృహ వచ్చాక తనకేమీ గుర్తుకు రావట్లేదు. నాకేమీ అర్థం కావట్లేదు. అభిజిత్, ఈ అమ్మాయి పర్సులో ఇంకా ఏమేం దొరికాయి? ఆ, తన బ్యాగ్లో ఓ బిల్ దొరికింది సార్. ఏంటి? అది స్టార్ హోటల్ బిల్ సార్. 5,000 పైన పే చేశారా? 5,900 రూపీస్ రెస్టారెంట్ బిల్. ఇంత బిల్లు ఒక్కరే చేసే అవకాశమే లేదు. ఖచ్చితంగా తనతో ఎవరో ఉండే ఉంటారు. వెల్కమ్ సార్. లంచ్? లేదు, మేము లంచ్ చేయడానికి రాలేదు, విచారణ చేయడానికి వచ్చాం. విచారించడానికా? అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా? నిన్న రాత్రి ఇక్కడే డిన్నర్ కూడా చేసింది. లేదు, ఈ అమ్మాయి ఇక్కడికి రాలేదు. బహుశా వీళ్ల బిల్లు తను దొంగిలించి ఉంటుంది సార్. ఏంటి ఏంటి సార్ మీరు అనేది? బిల్ దొంగిలించడం ఏంటి? బిల్ దొంగిలించకపోతే ఆ అమ్మాయి పర్సులో మీ హోటల్ బిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఏదో ఒకసారి బిల్ చూపించండి ప్లీజ్. ఇదిగో చూడండి. నైట్ 10:30, టేబుల్ నెంబర్ 12. ఆ టైంలో శ్యామ్ డ్యూటీలో ఉంటాడు. శ్యామా? ఎవరితను? అతను ఒకసారి పిలవండి. ఓకే సార్. మహేష్, కాస్త శ్యామ్ని రమ్మని చెప్పు. అలాగే సార్. ఇంతకీ మీరెవరో చెప్పలేదు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఏంటి సార్ రమ్మన్నారంట? శ్యామ్, ఈ సిఐడి వాళ్ళు నీతో కాస్త మాట్లాడాలట. శ్యామ్, ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలవా? తను నిన్న రాత్రి టేబుల్ నెంబర్ 12లో ఇక్కడ డిన్నర్ చేసింది. అవును సార్, ఈవిడ రాత్రి ఇక్కడికి వచ్చింది. నాకు 200 రూపాయలు టిప్ కూడా ఇచ్చింది. అవునా? తను ఒంటరిగా వచ్చిందా లేక తనతో పాటు ఇంకెవరైనా? 2 అబ్బాయిలు కూడా వచ్చారు. 2 అబ్బాయిలా? చూడ్డానికి ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు? ఒకడేమో బాగా పొడుగుగా ఉన్నాడు సార్, ఇంకోటి బాగా లావుగా ఉన్నాడు సార్, అద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఇక రెండో వాడు పొట్టిగా ఉన్నాడు సార్. సరే, తను బిల్ ఎలా పే చేసింది? క్రెడిట్ కార్డా లేక క్యాషా? అది సార్ క్యాషే ఇచ్చారు. వాళ్ళ గురించి ఇంకా ఏమైనా చెప్పగలవా? ఇంకా అంటే లేదు సార్. గుర్తుకొచ్చింది సార్, ఇక్కడి నుంచి వెళ్లే ముందు
గ్రీన్ ప్యాలెస్ ఎక్కడా అని అడిగారు సార్. హోటల్ గ్రీన్ ప్యాలెస్. యా డెఫినెట్లీ, షూర్, డెఫినెట్లీ. వెల్కమ్ సార్. విఆర్ ఫ్రమ్ సిఐటి. ఒకసారి ఈ ఫోటో చూసి చెప్పండి, ఈ అమ్మాయి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిందో లేదో? లేదు సార్, ఈ అమ్మాయి ఇక్కడికి రాలేదు. సరిగ్గా చూసి చెప్పు. ఈ అమ్మాయితో పాటు 2 అబ్బాయిలు కూడా వచ్చారు. ఒకడు లావుగా ఎత్తుగా ఉన్నాడు, స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు. ఇక రెండో వాడున్నాడే, పొట్టోడు. క్షమించండి సార్, అంత డీటెయిల్గా మేము గుర్తుపెట్టుకోం కదా. వాళ్ళిద్దరూ క్రిమినల్స్. నువ్వు కనుక వాళ్ళని కాపాడాలని ప్రయత్నం చేస్తే నువ్వు కూడా జైలుకి వెళ్తావు, అర్థమైందా? సార్ గుర్తొచ్చింది. అయితే చెప్పు, వాళ్ళిద్దరు ఎక్కడా? అది సార్, వాళ్ళిద్దరు ఫస్ట్ ఫ్లోర్లో 106లో ఉన్నారు సార్. ఇప్పటికీ వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. రూమ్ నెంబర్ 106. అరే బంజేరా టీవీ, ఆరాంగా కూర్చొని చిప్స్ తింటున్నావు. పొద్దున్న నుంచి ఫోన్ రాలేదు, నువ్వు ఇక్కడ కూర్చొని చిప్స్ తింటున్నావా? అరే నేను టీవీ చూసినంత మాత్రాన చిప్స్ తినడం వల్ల తన దగ్గర నుంచి ఫోన్ వస్తుందా ఏంటి? రిలాక్స్ యార్. నువ్వు మారవరా బై. నాగపూర్ హైవే మీద మీరు చూస్తున్న ఈ కారు అదుపు తప్పి రేయ్, యాక్సిడెంట్కు రేయ్, గురైంది. ఇది తన కారు దీన్ని కదా? ఒక అమ్మాయి డ్రైవ్ చేసిందని, తన తలకు గాయమై తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుందని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇది వనజ కారు కదరా బై? యాక్సిడెంట్ అయింది ఏంది? అందుకే తను ఫోన్ కూడా చేయలేదన్నమాట. రేయ్ నడురా, పోయి హాస్పిటల్లో ఎట్లుందో చూద్దాం. నడురా ప్లీజ్. ఎవరు? ఒకసారి డోర్ ఓపెన్ చేయి. పదండి పదండి. ఏయ్ అందరినీ పరిగెత్తండి. లోపలికి పంపించు. అందరూ త్వరగా వెళ్ళండి. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్, వెళ్ళు. లోపలికి వెళ్ళు. జోసెఫ్, కానీ సార్ ఎవరు లేరు సార్. ఇంతలోనే పారిపోయారా? సార్, రేయ్, ఆగరా. ఆగండి. జోసెఫ్, ఆగండ్రా. ఎవరిని వదిలిపెట్టొద్దు. జాగ్రత్త. ప్రణీత్, ఈ రూమ్ను జాగ్రత్తగా చెక్ చెయ్యి. ఏదైనా దొరకొచ్చామో. కమాన్. సిఐడి డ్యూటీ అంటే ఇలాంటివి కూడా పట్టుకోవాలా? ప్రణీత్ సార్, ఇదేంటి నెగటివ్? సార్, జోసెఫ్, వాళ్ళు తప్పించుకున్నారు. ఇట్స్ ఓకే. ప్రణీత్, ఈ నెగటివ్ని డెవలప్ చేయించు. స్కెచ్ రెడీ సార్. ఇటివు సార్. వాళ్ళిద్దరు స్కెచ్ రెడీ అయింది సార్. వెరీ గుడ్.
మన పోలీస్ డిపార్ట్మెంట్ డేటాబేస్లో వీళ్ళ గురించి వెతకండి. వాళ్ళ తీరును బట్టి చూస్తే పాత నేరస్తుల్లా ఉన్నారు. ఇటీవల నేను చెక్ చేస్తాను. ఓపెన్ ఇట్. తర్వాత ఇది. మ్యాచ్ అయింది సార్. అరే ఇదేంటి? అదే కదా, మన రికార్డ్స్లో లేరు కానీ ఇంటర్పోల్ రికార్డ్స్లో ఉన్నారు. ఇంటర్పోల్స్ రికార్డ్స్లోనా? అంటే సార్ వీళ్ళిద్దరూ డేంజరస్ క్రిమినల్స్ అన్నమాట. వీడి చూడండి సార్, వీడి పేరు విక్కీ. మై గాడ్, వీడికి యూకే పాస్పోర్ట్ కూడా ఉంది. వీడి రెండో వాడు ప్రతీక్. ఇండియా నుంచి పారిపోయాడు సార్. ఇప్పటి వరకు 12 మర్డర్స్ దాకా చేశారు. వీళ్ళిద్దరూ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టలేదు. సుపారీ అందినా కూడా దారుణంగా చంపేశారు. దీన్ని బట్టి ఆలోచిస్తే వీళ్ళు ఇండియాలో కూడా కిడ్నాప్ చేయబోతున్నారన్నమాట. హలో, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీరు నెగిటివ్ ఇచ్చారుగా డెవలప్ చేయమని. వాళ్ళు ఆ ఫోటోని మన ఈమెయిల్కి ఫార్వర్డ్ చేశారట సార్. గుడ్. అభిజిత్, మెయిల్ చెక్ చేయి. మై గాడ్, మీ ఆలోచన కరెక్టే సార్. వీళ్ళు ఇక్కడ కూడా కిడ్నాప్ చేశారా? కానీ సార్ గత 2 వారాల్లో ఒక కిడ్నాప్ కేసు కూడా రాలేదు కదా సార్. అంటే కిడ్నాపర్స్ వాళ్ళ ఫ్యామిలీని బెదిరించుంటారు. భయపడిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుండరు. సార్ ఆ కుర్రాడు ఎవరో ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది సార్? 1 మినిట్ సార్. ఈ కుర్రాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్. వివేక్, బాగా ఆలోచించు. ఎక్కడ చూసావు? ఎక్కడో మ్యాగజైన్లోనో న్యూస్ పేపర్లోనో పేజ్ 3 పార్టీలో ఇతని ఫోటో చూశాను సార్. ఇతని పేరు యశ్వంత్ సార్. ఇతను మిస్టర్ హర్షవర్ధన్ వాళ్ళ అబ్బాయి సార్. యశ్వంత్ అంటే హర్షవర్ధన్ కొడుకు యశ్వంత్ను కిడ్నాప్ చేశారు. అభిజిత్, త్వరగా హర్షవర్ధన్ అడ్రస్ ఏంటో కనుక్కోండి. వెంటనే మనం అతన్ని కలవాలి. ఎస్ సార్. చూడండి సార్, తండ్రిగా నా ఆవేదన ఏంటో మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. అది కరెక్టే కానీ ప్లీజ్ ప్లీజ్ నాకు మీ హెల్ప్ అక్కర్లేదు సార్. మీ సిఐడి వాళ్ళు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. చూడండి హర్షవర్ధన్ గారు, 5 కోట్లు అడిగారండి వాళ్ళు. 5 crores. అదే నా బిడ్డ ప్రాణం ఖరీదు. నా బిడ్డ కన్నా ఏది ఎక్కువ కాదు కాదు. నా బిడ్డ నాకు ప్రాణాలతో కావాలి. వాడు లేకపోతే మేమెందుకు సార్ బ్రతకట్టు? మీరేమనుకుంటున్నారు? డబ్బులు ఇవ్వగానే మీ అబ్బాయిని వదిలేస్తారనుకుంటున్నావా? ఎందుకు ఇచ్చిపెట్టారు సార్? అసలు ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చెప్పక తప్పదు. వీళ్ళు చిన్న చితక నేరస్తులు కాదు. ఇంటర్పోల్ వాళ్లే వీళ్ళ కోసం వెతుకుతున్నారు. వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఇంతవరకు ఎవ్వరిని ప్రాణాలతో వదల్లేదు. సార్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి ప్లీజ్ సార్ ప్లీజ్. కానీ ఇది నిజమండి. కాబట్టి మీరు మాకు సాయం చేస్తే మేం మీ అబ్బాయిని కాపాడతాం. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు నా బిడ్డ కావాలి. హర్షవర్ధన్ గారు, మీరేం డిసైడ్ చేసుకున్నారు? మీరేం చేయమంటే అదే చేస్తాను సార్. చూడండి, మీరేం కంగారు పడకండి. మేము వచ్చాంగా. మీ అబ్బాయిని మేం కాపాడుతాం. ప్రాణాలకు తెగించి మరీ పోరాడతాం. సరే, ఈ డబ్బు ఎక్కడివ్వాలట? అది ఫోన్ చేసి ఈరోజు చెప్తామన్నారు. ఎప్పుడు ఫోన్ చేస్తామన్నారు? 2 గంటలకి. 19 సార్. ఓ గంట ఇంకా టైం ఉంది.
ప్రణీత్ బీ రెడీ. ఓకే సార్. హర్షవర్ధన్ గారు మాట్లాడే ముందు స్పీకర్ ఆన్ చేయండి. ఇంకో విషయం, మినిమం 40 సెకండ్స్ మాట్లాడుతూనే ఉండాలి. అర్థమైంది కదా? అప్పుడే ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ఈజీగా ట్రేస్ చేయొచ్చు. మా ప్రణీత్ రెడీగా ఉన్నాడు ట్రాక్ చేయడానికి. సరేనా? స్పీకర్ ఆన్ చేయండి. హలో. అరే ఇంతసేపు అయింది ఏందిరా ఫోన్ లేపనీకి? అది నేను బాత్రూంలో ఉన్నాను. ఫోన్ వచ్చే ముందు బాత్రూమ్ ఏందిరా? ఫోన్ రాదని టెన్షన్ పడ్డావా? పైసలు రెడీ చేసినావా? 5 కోట్లు రెడీగానే ఉన్నాయి. శబాష్. ఇంకా లేట్ ఎందుకురా? చక్కగా బాంబే హైవేకి వచ్చేసేయి. న్యూస్ పేపర్ బిల్డింగ్ కాడికి వచ్చి నిల్చో. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. సమజైందా? ఓకే ఓకే. ఇంకో విషయం, ఒక్కనివేరా. ఎక్స్ట్రాలు ఏమైనా చేసినావో నీ కొడుకుని చంపేస్తా. సమజైందా? నేను ఒంటరిగానే వస్తాను, ఒంటరిగానే. హలో హలో సార్ 39వ సెకండ్లోనే కట్ అయింది సార్. ఒక్క సెకండ్ కనుక మాట్లాడుంటే వాడెక్కడి నుంచి ఫోన్ చేశాడో తెలిసిపోయేది. హర్షవర్ధన్ గారు చెప్పానుగా మాట్లాడుతూనే ఉండమని. పర్లేదులేండి, టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుంది. జోసెఫ్ మైక్రోఫోన్ పెట్టు. సార్, దీన్ని మైక్రోఫోన్ అంటారు. మీ ప్యాకెట్లో ఉంచుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కిడ్నాపర్స్తో ఏం మాట్లాడినా మాకు వినబడుతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది బాబు. ప్లీజ్ మీరు కంగారు పడకండి. మీ వారి కారులో నేను వెనక సీట్లోనే దాక్కుని ఉంటాను. మేము తన వెహికల్ని ఫాలో అవుతూనే ఉంటాం. మీరు కంగారు పడకండి. ఒకవేళ వాళ్ళకి తెలిసిపోతేనో? ఏమాత్రం తెలీదు. జోసెఫ్ అంతా సిద్ధమేనా? ఎస్ సార్. అండ్ వన్ థింగ్, మా దగ్గర ఈ ట్రాక్ డివైజర్ ఉంది. దీన్ని మేము బ్యాగ్ ఫిక్స్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు బ్యాగ్ తీసుకుని పారిపోయినా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మనకు తెలిసిపోతుంది. వివేక్, ట్రాకింగ్ రెడీగా ఉందా? ఎస్ సార్. జోసెఫ్, వాళ్ళు చెప్పిన ప్లేస్ వచ్చేసింది. ఏ క్షణంలోనైనా కిడ్నాపర్స్ ఫోన్ రావచ్చు. సార్, మీ ఫోన్ మోగుతున్నట్టుంది. లేదు, చూస్తుంటే కిడ్నాపర్స్ ముందుగానే మీ కారులో ఫోన్ పెట్టినట్టున్నారు. ఓసారి కంపార్ట్మెంట్లో చెక్ చేయండి. హలో. ఫోన్ లేపనీకి ఇంత లేట్ అయింది బే? అది ఎక్కడుందో తెలియలేదు. సరే సరే, కార్ స్టార్ట్ చేసుకొని చక్కగా వస్తుండు. ఓకే, పద. వివేక్, ట్రాకింగ్ చేస్తూ ఉండు. కార్ సైడ్ కాపు. ఏంటి ఇక్కడ? ఇప్పుడేం చేయను? బయటకు దిగు. ఓకే, సూట్ కేసు బయటకు తీ. సరే, తీస్తున్నాను. బ్యాగ్ తీ. రోడ్డు క్రాస్ చేయి. ప్రణీత్, హర్షవర్ధన్ని ఫాలో చేయి. సార్, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను సార్. పట్టుకోవడం కాదు ప్రణీత్, జస్ట్ ఫాలో చెయ్యి అంతే. వస్తున్నా సార్. జోసెఫ్, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకో. కిడ్నాపర్ అటువైపు ఉండే అవకాశం ఉంది. పోనీ. ఆ బ్లూ టాక్సీ సూట్ కేసు వెనకాల పెట్టు. పెడుతున్నా.
నువ్వు ముందుకొచ్చి కూర్చో. ముందా? సార్ ముందుకెళ్ళి రైట్ తీసుకోండి, వాళ్ళు ఇటు నుంచే వెళ్ళారు. అతను వెళ్ళిపోయినట్టున్నాడు. ముందుకు వెళ్ళి చూద్దాం పద. పోరే. ట్రాకింగ్ ఆన్లోనే ఉందా? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయను? సూట్ కేసు అందులోనే పెట్టి నువ్వు బయటకు దిగు. ఏంటి మరి మా అబ్బాయి? వాడు పానాలతోటి కావాలంటే చెప్పినట్టు చెయ్యిరా. సరే, ఓకే ఓకే. ఏమైంది? ఇక్కడున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఇక్కడే దింపేశారు సార్. ఎక్కెక్కు త్వరగా. మీరేం టెన్షన్ పడకండి, మేము ట్రాకింగ్ చేస్తూనే ఉన్నాం. స్ట్రైట్ వెళ్ళండి సార్, వాళ్ళ వెహికల్ ఇలానే వెళ్తుంది. ఇక్కడే ఆపండి సార్. ఓకే ఓకే, సిగ్నల్ ఇక్కడే ఆగిపోయింది సార్. బ్యాగ్ ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది. ఇక్కడెవరూ కనిపించట్లేదే. ఇది నేను డబ్బు తీసుకొచ్చిన సూట్ కేసు సార్. దీంట్లో డబ్బులు లేవు. డబ్బులు తీసుకొని దీన్ని ఇక్కడ పారేసిపోయినట్టున్నారు. ప్రణీత్, ఏమైంది? వాళ్ళని వెంబడిస్తున్నావు కదా? ట్యాక్సీ కనబడటం లేదు కానీ సార్, నెంబర్ మాత్రం నోట్ చేసుకున్నాను సార్. ఏ నెంబరు? MH02 NA8160. MH02 NA8160. హలో, ఏమ్రా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? సిఐడి చెప్పొద్దంటే చెప్పినావు. లేదు వాళ్ళు నేనేం పిలవలేదండి. అచ్చా, పిలువని పేరంటానికి వాళ్ళెందుకు వస్తారా? ఇక నీ కొడుకు చచ్చిండ్రా. వద్దు, వాడినేం చేయకండి ప్లీజ్, వినండి. ఏమైంది సార్? ఓరి దేవుడా, వాళ్ళు నా కొడుకును వదలరండి. ఏమైంది సార్? ఏం లేదు, కిడ్నాపర్స్ డబ్బులు తీసుకొని బ్యాగ్ ఇక్కడ పారేసి వెళ్ళిపోయారు. వన్ థింగ్ సార్, ప్రణీత్ ట్యాక్సీ నెంబర్ నోట్ చేశాడు కదా, మనకు క్లూ దొరికినట్టే కదా సార్? డోంట్ వరీ, ట్యాక్సీ యూనియన్లో మనకు తెలిసిన వాడు ఉన్నాడు. అడిగితే విషయం తెలుస్తుంది. హలో, నేను సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ని మాట్లాడుతున్నాను. రమేష్ ఉన్నాడా? ఏంటి అభిజిత్ గారు, నేనే రమేష్ని. చెప్పండి, చాలా కాలం అయింది, గొంతు కూడా మర్చిపోయారా? అదేం లేదు రమేష్, ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది, నీ సాయం కావాలి. చెప్పండి, ఏంటి విషయం? యాక్చువల్గా మేమంతా ఓ ట్యాక్సీ కోసం వెతుకుతున్నాం. దాని నెంబరు MH02 NA8160. ఇప్పుడే తప్పించుకున్నాడు. ఆ ట్యాక్సీ ఓనర్ ఎవరు, ఇప్పుడు అది ఎక్కడుందో మాకు వెంటనే తెలియాలి. ఓకే, ఇప్పుడే చూస్తాను, హోల్డ్లో ఉండండి. దొరికింది. ఇది మనకు తెలిసిన వాడిదే. ఓ గాడ్, ట్యాక్సీ దొంగిలించబడిందని ఉంది. సార్, ట్యాక్సీ దొంగిలించబడిందని పీసీ రిపోర్ట్లో ఉంది. ఏంటి, దొంగిలించబడిందా? దొంగిలించబడిందా? సరే, ఓపెన్ చేయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ ఇన్ఫార్మ్ చేయి. ఆ ట్యాక్సీ ఎవరికి ఎక్కడ కనపడ్డా సరే మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పు.
హలో సార్ ట్యాక్సీ కనిపించింది సార్. అది ఎక్కడుంది? ఆ ట్యాక్సీ బోధన వైపు వెళ్తుంది సార్. ఓకే, నువ్వు దాన్ని ఫాలో అవ్వు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్, కార్ బోధన్ షిప్ యార్డ్ గోడౌన్లో ఉంది. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి సార్. వీడి సంగతిని ముందర వదిలేసి మనం ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించు. సిఐడి వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. సిఐడి మరి వీణేం చేద్దాం? చేసేదే ఉంది, రొటీన్ తుంఫట్. నన్ను చంపకండి సార్. చేతులు పైకెత్తి బయటకు వచ్చాయి, లేదంటే బుల్లెట్ ఈసారి నీ బుర్రలో దిగుతుంది. వద్దు, షూట్ చేయకండి. డాడీ, డాడీ, ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి దయ వల్ల నా బిడ్డ నాకు దక్కాడు. వికీ, వికీ, సిఐడి. ఏం మేడం గారు, ఎక్కడికి పారిపోతున్నారు? చెప్పు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? చెప్పు. అది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు ఎంక్వైరీకి వచ్చేసరికి గతం మర్చిపోయినట్టు నాటకం ఆడాను. లేదంటే ఎప్పుడో అక్కడి నుండి వచ్చేసేదాన్ని. అనుకోకుండా ఒకసారి ఏమైందమ్మా మీకు? దేవుడా, డాక్టర్ గారు!
నీలాంటిదే ఎవరో సముద్రం అంతా ఇది పిల్ల కాలంలో పడి చచ్చిందంట. ఇంటర్పోల్ నుండి తప్పించుకొని సిఐడికి దొరికిపోయావు కదూ ఆ? పాపం అమాయకురాలు. ఇక జైల్లో కూర్చొని వేచి చూస్తూ ఉండు. మీ ముగ్గురికి ఉరిశిక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేచి చూస్తూ ఉండు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.